నమస్కారం PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీల అభ్యున్నతికి ప్రత్యేక చొరవ చూపుతూ ముందుండి నడిపిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. టీడీపీ కూటమి ప్రభుత్వం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిపై అక్రమ అరాక్ కేసులు పెట్టడం వారి ఆకృత్యాలకు పరాకాష్ట. మీడియా సమావేశంలో వైసీపీ నేతల ఆగ్రహం. తెలుగుదనం ఉట్టిపడేలా విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాం. డిఆర్ఓ మోహన్ కుమార్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతూ ముందుండి నడిపిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరులో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవన్లో 53 లక్షలతో నిర్మించిన అదనపు వసతి గృహాలను ఇన్ఛార్జి మంత్రి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ చేసి విభిన్న ప్రతిభావంతులైన బాలబాలికలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సహాయక ఉపకరణాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో బీసీల సంక్షేమానికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, వారి సేవలను నిరంతరం స్మరించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు బీసీలు తమ వంతు పాత్ర పోషించారని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ గా కాకుండా బ్యాక్ బోన్ కాస్ట్ గా భావించి వారి అభివృద్ధిని ప్రభుత్వం ఎన్నడూ విస్మరించలేదన్నారు. 4 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా వాసి కావడం మన అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి బృహత్తర కార్యక్రమాలను చేపట్టుటకు సిద్ధంగా ఉన్నారని, ఇందులో భాగంగా రాష్ట్రంలో మరే జిల్లాలో లేని విధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2017 సంవత్సరంలో మంజూరైన బీసీ భవన్ను సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రారంభించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని హంగులతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవన్ను నిర్మించుకున్నామని, ఈ భవనంలో భవిష్యత్తులో పలు కార్యక్రమాలు చేపడతామన్నారు. బీసీల అభ్యున్నతికి అవసరమైన పలు సమావేశాలు, పోటీ పరీక్షల నిర్వహణకు అవసరమైన శిక్షణా తరగతులు, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు బీసీ భవన్ను ఉపయోగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు అవసరమైన వెలుతురుతో కూడిన గదులు, త్రాగునీటి వసతి, వంటగది, అదనపు గదులతో బీసీ భవన్ నిర్మాణం చేయడం జరిగిందని, బీసీ సంక్షేమ శాఖ అధికారులు బీసీ భవన్ పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం ఏకైక అజెండాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమాన హక్కులు కల్పించారు. బీసీల ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిత్యం వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, ఉప మేయర్ రాజేష్ రెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బాని భాష, ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నాయకులు చల్లబాబు, ఏఎస్ మనోహర్, గాంధీ, అట్లూరి శ్రీనివాసులు, చంద్రప్రకాశ్, కార్పొరేటర్లు సుజని, అశోక్, ఇందు, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, బీసీ నాయకులు సిఎంటి త్యాగరాజన్, షణ్ముగం, సతీష్, శ్రీనివాసులు, పూసుల రవి, రాణి, శరత్ చంద్ర, అద్దంకి రమణ, విజయ్ కుమార్, నాగరాజ్ గౌడ్, ధరణి ప్రకాష్, వెంకటేష్ యాదవ్, గోపాల్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు పార్టీకి వెన్నెముకలో ఉన్న బీసీల యొక్క రుణము తీర్చుకునేదానికి 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే
ఈ రోజు ఇక్కడ చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో అలాగే మా స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ జిల్లా నుంచి వచ్చిన ఎందరో బీసీ సోదరి సోదరులను కలవడం, అలాగే బీసీల కోసం భారతదేశంలో ఎవరైతే పాటుపడ్డారో అలాంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం, ఆయన చేసిన సేవలు మరొకసారి స్మరించుకుంటూ బీసీ లోకం కోసం పనిచేసేదానికి మా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ లాంటి కాస్ట్ అయిన బీసీలను ఈ ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదు. రాబోయే కాలంలో ఏ చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదే జిల్లాలో అన్ని కులాలకు అంటే ఎక్కువ బీసీలు ఉన్న జిల్లా ఇది. తప్పకుండా ఈ జిల్లాలో బీసీల కోసం వచ్చే 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టేదానికి సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2017లో కేటాయించిన భవనానికి సుందరంగా తీర్చిదిద్ది 4 అధునాతనమైన గదులను ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు, ఎందరో వికలాంగులకు మేమున్నామంటూ అపన్న హస్తమిస్తూ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఒక నోడల్ ఏజెన్సీ ప్రైవేట్ ఎవరైతే స్వచ్ఛంద సంస్థతో ఈ రోజు కలెక్టర్ గారు మన శాసనసభ్యులు మాట్లాడి ఈ రోజు 300 మంది బాలబాలికలు అలాగే ఫిజికల్లీ మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్ కోసం ట్రైసైకిల్ అయితేనే బ్యాటరీ వెహికల్స్ ఇచ్చిన ఘనత కూడా మా ప్రభుత్వానికి, మా అధికారులకు, మా నాయకులకే దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో బీసీ అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పే ప్రైవేటు ఉపాధ్యాయుడిపై అక్రమ కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ ఆకృత్యాలకి పరాకాష్ట అని వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, విద్యావంతుడు పైగా ప్రైవేట్ టీచర్పై తప్పుడు కేసులు పెట్టడంతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సభ్య సమాజం తలదించుకుంటోందని ఆయన అన్నారు. తప్పుడు కేసుల పరంపర కొనసాగిస్తూ సునకానందం పొందుతున్న తెదేపా నాయకులు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని విజయానందరెడ్డి ప్రశ్నించారు. అన్యాయాన్ని ప్రశ్నించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల నాటి చంద్రబాబు వాగ్దానం మేరకు అమ్మఒడి అమలును ప్రశ్నించిన ఐరాల మండలానికి చెందిన జ్యోతి కుమార్పై కర్కశంగా తప్పుడు కేసులు పెట్టడం తగదని అన్నారు. ఇలాంటివి పునరావృతమైతే కూటమి ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో చులకన అవ్వడమే కాకుండా ప్రజా ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ఇదిలా ఉండగా వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో వైసీపీ జెండాను వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన చాంద్ బాషా, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకొని పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలని వారిని విజయానందరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గాయత్రీదేవి, అంజలిరెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల
వర్ధిల్లాలి 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 నిలబడిచ్చిన లెక్చరర్ గా కూడా పనిచేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మీద నిన్న సారా కేసు పెట్టడం జరిగింది. అరా కేసు 5 లీటర్లు సారా తరలిస్తూ ఉంటే పట్టుకున్నాము అనే విధంగా. అంటే ఇటువంటి కేసులు ప్రజలకు ఏమి సందేశం ఇస్తారు? సభ్య సమాజం తల దించుకునే విధంగా. అతని దగ్గర ఎంతోమంది పిల్లలు చదువుకో ఉంటారు. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది? తెలుగుదేశం నాయకులు ఆనందానికి ఇది పరాకాష్ట అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంటే సోషల్ మీడియాలో వాళ్ళ చేసిన తప్పులు ఏదన్నా ఎత్తి చూపడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా అది సహజంగా జరిగే ప్రక్రియ. దాంట్లో భాగంగా ఒక చదువుకున్న వ్యక్తిగా అమ్మ ఒడికి ఇవ్వాల్సిన డబ్బులు, ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, ఇంతవరకు కళాశాలకు ఫీజులు ఇవ్వలేదు ఎవరు కూడా. అమ్మ ఒడి ఏమైంది అని తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నించిన కారణంతో అతని మీద నిన్న దౌర్జన్యంగా సారా కేసు పెట్టడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసు పెట్టిన వాళ్ళు కూడా విద్యావేత్తలే. ఎస్పీ గారు కూడా మంచి విద్యావేత్త. భవిష్యత్తులో ఆయన ఏ విధంగా ప్రజల్లో తలెత్తుకొని తిరగగలడు? ఆ విధంగా చదువుకున్న వ్యక్తికి ఇటువంటి సారా కేసు అనేది అంటగట్టడం ఎంతవరకు సమంజసం అని కూడా నేను ఎస్పీ గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే 111 సెక్షన్ అనేది హైకోర్టు ఖండించింది, వర్తించదు కాబట్టి ఇటువంటి సారా కేసు పెట్టడం యావత్ ప్రజానికం కూడా ఈరోజు చదువుకున్న వ్యక్తులందరూ కూడా దీని గురించి ఆలోచించాలా. రాబోయే రోజుల్లోనైనా ఇటువంటి నీచ చర్యకు దిగజారకుండా తెలుగుదేశం నాయకులందరూ కూడా హోందాతనంగా రాజకీయాలు చేయాలి, కానీ ఇటువంటి కుతంత్రం కుళ్ళు రాజకీయాలు చేయకుండా పద్ధతిగా నడుచుకోవాలని కూడా నేను వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇదే విధంగా తప్పుడు కేసులు కొనసాగిస్తే భవిష్యత్తులో మేము దీని మీద ఒక ఉద్యమంలాగా ప్రారంభించి దీన్ని తీవ్రస్థాయికి తీసుకుపోతామని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 21, 22, 23 సంవత్సరంలో పెట్టిన పోస్టింగ్స్ పైన ఇవాళ కేసులు పెట్టి అందులో పైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పైన నాయకులందరూ కూడా వేధిస్తున్నారు. ఇదే సందర్భంగా హైకోర్టు కూడా ఇలాంటి కేసుల పైన మంచి పద్ధతి కాదని చెప్పి హైకోర్టు కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తీరు మార్చుకొని ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అతను లెక్చరర్ కూడా ఆయన వచ్చి ఇవాళ సారా అరెస్ట్ కేసు పెట్టి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. అంటే అతను వచ్చి ఎప్పుడో ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ అభిమానిగా ఉండి వైఎస్ఆర్ పార్టీ అభిమానంతో ఒక పోస్టింగ్ చేయడం దానిపైన ఇప్పుడు ఇలాంటి కేసులు పెట్టి వీళ్ళని ఏం చేయలేమన్న నమ్మకంతో హైకోర్టు భయపడి ఇవాళ వచ్చి అరెస్ట్ కేసు పెట్టి ఆయన వచ్చి అరెస్ట్ చేయడం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి తవనంపల్లి పోలీసు వాళ్ళు ఇవాళ చేయడం కూడా మీరు మంచి పద్ధతి కాదు. మీరు కూడా పార్టీల కోసం పనిచేయద్దండి, మీరు మీ యొక్క పోలీస్ వ్యవస్థని ఒక మంచి పద్ధతిలో నడుపుతారని మేము ఆశిస్తున్నాము. దీనిపైన జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించాలి. మెయిన్గా పై అధికారుల ఆదేశాలు లేకపోతే ఏ ఒక్క చిన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి కేసులు అంతా పెట్టడం ఉండదు. కాబట్టి మీరు ఇక మీదట వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులను సతాయించాలనుకుంటే తద్వారా మేము కూడా ఇంక మీద వీళ్ళపైన ఎవరెవరు తప్పుడు కేసులు పెడతారో వీళ్ళపైన కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేసి మేము కూడా వాళ్ళపైన చర్య తీసుకోమని కోర్టు ద్వారానే మేము ప్రశ్నించాలని కోరుకుంటున్నాము. కాబట్టి దయచేసి ఇలాంటి వర్గ వైషమ్యాలు లేకుండా మంచి పద్ధతిలో వెళ్తే అందరూ బాగుంటుందని మేము మనసారా కోరుకుంటూ ఇక మీద ఇలాంటివి ఏది జరిగినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీనికైనా ఒక లీగల్ సెల్ టీం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆ టీం కూడా ఏర్పాటు చేయడం ప్రతి ప్లేస్లో కూడా ప్రతి ఒక్క లీగల్ సెల్ కూడా దీన్ని ఎదుర్కొంటుందని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తెలుగుతనం ఉట్టిపడేలా మార్చి 30న విశ్వ వసునామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని డిఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలో డిఆర్ఓ ఛాంబర్ నందు ఈ నెల 30న నిర్వహించనున్న ఉగాది పండుగ వేడుకలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై రెవెన్యూ, ఎండోన్మెంట్స్, టూరిజం శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం
విశ్వవసునామ ఉగాది వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిందని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లను చిత్తూరు ఆర్డీఓ, తహసీల్దార్లు, ఎండోన్మెంట్, టూరిజం శాఖల సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలుగు భాషకు ఉత్తమ సేవలందించిన వారికి నగదు బహుమతులు, సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు మనకిచ్చిన ఎజెండాలో ఏమనిచ్చారంటే ఉగాదికి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రధానంగా మనం ఉగాదికి సంబంధించి పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, దీంట్లో భాషా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న సాహిత్యానికి సంబంధించిన లిటరేచర్ కానీ మన సంస్కృతి మీద కానీ కృషి చేసిన వాటికి అవార్డులు కూడా మనకి ఇస్తున్నారు. సో బేసిక్గా అంటే మనం దీని మీద ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి ఐడియా తీసుకొని సత్యనిష్ట, ధర్మాచరణ, దాన ధర్మాలు, మంచి నడవడికతో పాటు కఠోర దీక్షతో ఉపవాసం చేస్తున్న ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. సంతపేట వైసీపీ కార్యాలయంలో సీనియర్ నాయకులు జ్ఞాన జగదీష్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీ పార్టీకి ముస్లిం సోదరులు వెన్నుముకగా నిలిచి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని కొనియాడారు. ఆ స్ఫూర్తితోనే చిత్తూరు నియోజకవర్గంలో కూడా తనకు ముస్లిం సోదర సోదరీమణులు అండగా నిలిచారని అన్నారు. అందుకే తాను ముస్లిం కుటుంబాలను తన సొంత కుటుంబంగా భావించి సొంత నిధులతో రంజాన్ తోఫా, విద్య, ఉపాధి, వైద్యం, పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేశానని అన్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని నాయకులు ముస్లిం సోదరులను చిన్నచూపు చూస్తున్నారని, పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. వక్ఫ్ బోర్డు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకొని వక్ఫ్ బోర్డు భూములను కూడా తెదేపా నాయకులు కబ్జాకు తెగబడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, చుడా మాజీ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు కేపీ శ్రీధర్, నాయకులు మస్తాన్ నాన్, చాంద్ బాషా, ఆను, నౌషద్, అఫ్జల్ ఖాన్, అల్తాఫ్, చాపు, చామంతి, ఇబ్రాన్, సద్దాం, త్యాగ, మనోజ్ రెడ్డి, నారాయణ, రామ్ గణేష్, అప్పాజీ, ద్వారక, రాజేష్ రెడ్డి, చంద్ర, రంజిత్, రాజేష్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. पूरा मुसलमान भाइयों को एक महीना पूरा सुबह से शाम तक रोजा रखते, जब रोजा रखते पूरा आपकी भगवान की देखा है, भगवान का हासिल रहता आप लोग साथ. अभी 3 दिन रोजा है. इस दिन जगदीश पूरा मुसलमान को अभी इख्तियार दे रहा है. पूरा मुसलमानों को रमजान को ईद मुबारक दे रहा हूँ. सब भगवान अच्छा जाना बोल के भगवान को ध्यान दे. ఎంసీ విజయానంద రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి, అదేవిధంగా ముఖ్యంగా విచ్చేసిన మా ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ముందస్తుగానే ఈరోజు ఇఫ్తార్ విందుకి విచ్చేసిన ముస్లిం సోదరులకు అందరూ కూడా నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు నితిన్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన సినీ నటుడు నితిన్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవాళ మార్చ్ 28 నా సినిమా ప్రాబ్లం వస్తుంది ఇవాళ. సో దాని ముందు స్వామివారిని దర్శించుకున్నాను.
దర్శనం మా బుజ్జల సుధీరన్న వల్ల శ్రీరాజ్ సినిమాలే మాకు చాలా బాగా జరిగింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ప్లీజ్ ఈ సినిమా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ సినిమా పేరు తమ్ముడు అండి. అది విల్ కమ్ అవుట్ ఇన్ జూన్ ఆర్ మే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.